హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం సింపుల్ అండ్ ఈజీ టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ టిఫిన్స్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. మీరు బాస్మతి బియ్యం వద్దనుకుంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక 2-3 సార్లు మంచిగా కడిగి నీళ్ళు వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే ఒక 30 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 3 పెద్ద టమాటోస్ ఇలా ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటున్నాను. అలాగే 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి తీసుకోవాలి. దీన్ని మంచిగా బాయిల్ కానివ్వాలి. ఇలా మంచిగా ఉడికాక ఒక 5 నిమిషాల పాటు తీసేసుకొని దీన్ని తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా అన్నిటి తొక్క తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే మనం ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఉడకబెట్టిన వాటర్ పారవేయకుండా దీన్ని మనం రైస్లోకి యూజ్ చేద్దాం. ఇప్పుడు అదే వాటర్ నేను 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం బాయిల్ అయ్యేదాకా ఉంచుదాం. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 గంట నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి అంతా కరిగాక దాంట్లో జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక బగారాకు వేసుకుందాం. హోల్ గరం మసాలా వేసుకుందాం. చిన్న దాల్చిన చెక్క, జాజికాయ, అలాగే స్టార్ ఫ్లవర్ 1, 3-4 మిరియాలు, 3-4 లవంగాలు, సాజీరా ఇంకా ఇలాచీ 1 వేసుకొని అంత మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి. ఇలా గోలాక దీంట్లోనే మనం కట్ చేసుకున్న పుదీనా వేసుకుందాం. అలాగే కరివేపాకు వేసుకుందాం. అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అన్నీ మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి. ఇలా గోలాక ఇందులోనే మనం ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోలనివ్వాలి. ఇలా గోలుతున్నప్పుడే మనం ఇందులో 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా మంచిగా గోలనివ్వాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న చిన్న చిన్న టమాటో ముక్కలు కూడా వేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం అయ్యాక ఇందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కాగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 సీటీలు వచ్చేదాకా ఉంచాలి. మీ కుక్కర్ ప్రమాణంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కొక్కరికి 1 సీటీలో ఉడుకుతుంది, ఒక్కొక్కరికి 2 సీటీలు పడుతుంది. నాకైతే 2 సీటీలు అయితే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అందుకని నేను 2 సీటీలు పెట్టాను. ఇలా 2 సీటీలు వచ్చాక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. దాని తర్వాత ఇలా మూత తీసుకొని చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం కలుపుకుందాం. చూడండి, పుల్లలుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీంతోపాటు మనం రైతా అయినా లేదా పాపడాలతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ రెడీ అండి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకున్నా లేదా వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చాలా ఈజీగా టేస్టీగా రెడీ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.